కదిలిరా బాబు గారు లేట్గా వచ్చినా 10 గంటలకు అన్నది ఆయన ఉపన్యాసం 1 గంట 15 నిమిషాలు 1:15కి స్టార్ట్ చేసిన దాదాపు 3 అవర్స్ ఆలస్యమైన బ్రహ్మాండంగా జరిగింది. అంటే జగనన్న మీటింగ్స్ అంటే వాలంటీర్స్ మీటింగ్ కదా, అది వేరే. ఆయన ఎక్కడ సభ జరిగినా వాలంటీర్సు గ్రామ సచివాలయంతో ఆయన మీటింగ్ పెడతాడు. బాబు గారి మీటింగ్ అంటే జనం వస్తారు. అయితే మా కాకానికి ఈ నడుమ కంటి సమస్య వచ్చింది, కళ్ళు సరిగా కనపడటంలా. ఆయన కంటి ఆపరేషన్ చేయించుకోడు, ఆడు మనిషి లేడంటాడు, పిచ్చి పిచ్చి మాటలే. నాకు ₹1,00,00,000 ఎవరు ఇచ్చారంట, ఆ ₹1,00,00,000 ఇంట్లో లెక్క పెట్టలేక ఇబ్బంది పడుతున్నా. నీ కరోనా హౌస్లో లేటెస్ట్ మిషన్ వచ్చింది కదా, ఆయన కౌంటింగ్ మిషన్, అది ఇస్తే కొంచెం ఆ కోటి సరిగా ఉండాయా లేదా లెక్క పెట్టుకో, మళ్ళీ నీ కౌంటింగ్ మనిషి నీకే ఇచ్చేస్తా మై డియర్ బ్రో. అది కాదయా, చంద్రబాబు నాయుడు ఏంది నువ్వు వ్యవసాయం మీద చర్చకి పిలిచేది? నీ ఊరు దాటి వ్యవసాయం ఈరోజుకి సమీక్ష చేసి ఏడ్చిందిలే. ఏం మాడుతున్నావు? చంద్రబాబు నాయుడు ఏంది నువ్వు సమీక్షకి పిలిచేది? నీకు ఒక రైతు దగ్గర కూర్చొని సమాధానం చెప్పలేవు. వ్యవసాయ రంగాన్ని మోతేసినోడే నువ్వు. 2 ఏళ్ళు కల్తీ మద్యం కేసులో ఇరుక్కొని మా నాయకుడు చంద్రబాబు నాయుడు కాళ్ళు పట్టుకున్నాడు నువ్వు. నీ బతుకది. నువ్వు వచ్చి చంద్రబాబుని రమ్మంటావా? చంద్రబాబు నాయుడు ఏం చేశాడు చెప్పుకోలేదు. ఏం చేశాడా? ఒక్క కండలేరు కింద 2014 నుంచి 19 లోపల ఫారెస్ట్ క్లియరెన్స్ చేసి 1,30,000 ఎకరాలు అడిషనల్ ఆయకట్టు తెచ్చాడు. 1,30,000. మీరు జరిగే సోమశిల హై లెవెల్ కెనాల్ కూడా ఆపేసేసినారు. మీరేం చేశారు? ఆల్తూర్పాడు రిజర్వాయర్ మూల పెట్టేశారు. నువ్వు వచ్చి సర్వేపల్లిలో డేగపూడి బండేపల్లి కెనాల్ మూల పెట్టేసావు. దక్షిణ కాలువ బ్యాలెన్స్ ఆపేసావు. మేం చేసాము ఏదైనా ఉంటే కండలేరు లిఫ్ట్ చేసినా, సోమశిల హై లెవెల్ కెనాల్ వర్క్ ప్రోగ్రెస్ చేసినా, ఆఖరికి నెల్లూరు బ్యారేజ్ సంగం బ్యారేజ్లో 70% ఎక్స్పెండిచర్ మాది. 70%. మాట్లాడేదానికి అర్హత ఉండాలి. చంద్రబాబు నాయుడు కాళ్ళు పట్టుకున్నోడివి. చంద్రబాబు నాయుడు నీతో చర్చకి రావాలా? జనం రాలేదా? కళ్ళు కనపడలేదా? ఇదొక ఫోటో చూసుకో. కంటి ఆపరేషన్ చేయించుకో, కావాలంటే మేము హెల్ప్ చేస్తాం డాక్టర్లతో మాట్లాడి. దేంట్లో చెప్పు, దేంట్లో నువ్వు వచ్చిన తర్వాత డ్రిప్ ఇరిగేషన్ చెప్పు. కంట్రీలో ఫాస్ట్, 17-18 కంట్రీలో ఫాస్ట్. కృషి కర్మణ్ అవార్డ్ 5 కోట్లు రివార్డ్ నేను అగ్రికల్చర్ మినిస్టర్గా కేంద్రం ఇచ్చింది. మెకనైజేషన్ 650 కోట్లు నంబర్ 1. రైతులు, కౌలు రైతులు 2nd ప్లేస్ తమిళనాడు తర్వాత. జనాభా ప్రాతిపదికన ఇండియాలో ఫాస్ట్. సిగ్గుండాలి కదా. జాతీయ సగటు అప్పు 74,500 రైతు తల మీద ఉంటే ఇక్కడ 2,45,000 రైతు తల మీద అప్పు, సగటు అప్పు. సిగ్గుండబడలే? ఏంది నువ్వు సంపాదించింది, రైతులకి ఉరగబెట్టింది ఏంది చెప్పు. మాట్లాడేటప్పుడు అర్హత ఉండాలి. చంద్రబాబు కాళ్ళు పట్టుకున్నాడు, చంద్రబాబుని సవాల్ చేస్తావా నువ్వు? నాతో చర్చకి రానే. సిగ్గుండబడలే? నోరు అదుపులో పెట్టుకోమ్మా బ్రో. చంద్రబాబు ఏం చేశాడని అడుగుతున్నావు కానీ సోమశిల అప్రాన్ చేయించవా? ఆప్రాన్ను వ్యవసాయ మంత్రి నువ్వు, మా మంత్రి డ్యాన్స్ మాస్టర్, డ్యాన్సర్ అంబటి, ఆయన సంబరాలు అంటాడు, నేనే సంబరాలు అని చెప్పాడు. ఆయనకు అరగంట టైం ఇప్పించి నువ్వు కూడా కూర్చొని ఆప్రాన్ మీద నిలబడండి. నువ్వు ఆయన ఒక అరగంట టైం ఏంటి, ఆయన అరగంట ఇమ్మను, నువ్వు గంట నిలబడండి. అది ఏదైనా ప్రమాదం జరిగితే ఘోరం అయ్యా. అరే ఎక్స్పర్ట్స్ కమిటీ ఆప్రాను ప్రమాదం అని చెప్తే దాన్ని చేయించలేనోడు నువ్వు ఒక వ్యవసాయ మంత్రివా? వరదాపురం మూసేసుకున్నావుగా. చంద్రమోహన్ రెడ్డి దెబ్బ అంటే అబ్బా అని అరిసిన కేక పెట్టావు. నీ కాన్స్టిట్యున్సీలో వరదాపురం అబ్బా అన్నావు కదా, మూసేసుకున్నావు కదా. నా దెబ్బే కదా బ్రో, నీ ఊరి ప్రక్కన బ్రో. మరీ భయపడిపోకు, నన్ను చూసి కొంచెం ధైర్యంగా ఉండు ఎలక్షన్ అయిన దాకా.